హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టీనియస్ సోలియం టీనియస్ సార్జెంటా లైఫ్ సైకిల్ కోసం తెలుసుకుందాం. మనం ముందు క్లాస్లో ఏంటి టీనియస్ సోలియం టీనియస్ సార్జెంటా కోసం తెలుసుకుందాం. అంటే ఎలా వస్తుంది ఏంటని. ఇప్పుడు అది ఆ టీనియస్ సోలియం టీనియస్ సార్జెంటా ఏ విధంగా వస్తుందంటే దాని యొక్క లైఫ్ సైకిల్ కోసం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి మనం అంటే 1 by 1 చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటి అడల్ట్ వామ్ ఇన్ ద మ్యాన్. ఇది ఏంటి డెఫినిటివ్ హోస్ట్. మ్యాన్ ఈజ్ ద డెఫినిటివ్ హోస్ట్. ద అడల్ట్ టీనియా వామ్ లైవ్స్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్ ఆఫ్ ది హ్యూమన్. అంటే ఈ టీనియా వామ్ అనేది హ్యూమన్స్లో స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. ఇట్ అటాచ్డ్ ద ఇంటెస్టైన్ వాల్ విత్ ది స్క్రోలెక్స్. ఇది స్మాల్ ఇంటెస్టైన్లోని స్క్రోలెక్స్కి అటాచ్ అయి ఉంటుంది. Eggs are the gravity penetrated the feces. The adult worm is the released eggs. ఈ అడల్ట్ వామ్ అనేది ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆర్ గ్రావిటీ ప్రొలాంగేటెడ్. ఈ ఎగ్స్ని గ్రావిటీ ప్రొలాంగేటెడ్ అని కూడా అంటారు. దీస్ ఆర్ ద పాస్డ్ ఆఫ్ ది హ్యూమన్ ఫీసెస్ ఇన్ టు ది ఎన్వైర్న్మెంట్. అంటే ఇది ఫీసెస్ ద్వారా, ఈ ఎగ్స్ అనేవి ఫీసెస్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఇంజెక్టెడ్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ హోస్ట్. ఇంటర్మీడియట్ హోస్ట్ అంటే ఏంటి? పిగ్ అండ్ కౌ. ద ఎగ్స్ ఆర్ ద ఈటెడ్ బై. ఈ బయట ఫీసెస్ ద్వారా వచ్చేసిన ఎగ్స్ని పిగ్ అండ్ కౌ అనేది అంటే తింటాయి. పిగ్ అండ్ కౌ యాక్ట్ యాజ్ ద ఇంటర్మీడియట్ హోస్ట్. ఇవి ఇంటర్మీడియట్ హోస్ట్. ఆంకోస్పియర్ hatches and penetrated the gut wall in the intestine of the intermediate host. అంటే ఈ ఎగ్స్ అనేవి తింటాయి కదా, ఈ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతాయి. ద ఎగ్స్ ఆర్ హ్యాచ్డ్ ఫ్రమ్ ద ఆంకోస్పియర్. ద ఆంకోస్పియర్ పెనిట్రేటెడ్ ద ఇంటెస్టైన్ వాల్. పెనిట్రేట్ అవుతాయి ఈ ఆంకోస్పియర్ అనేవి. అంటే ఈ ఎగ్స్ అనేవి హ్యాజ్ ఫార్మ్ ఆఫ్ ది ఆంకోస్పియర్గా మారుతాయి. మారేవి పెనిట్రేట్ అయ్యి ఇంటెస్టైన్ వాల్లో ఉంటాయి. సిస్టమిక్ సర్క్యులేషన్. ద ఆంకోస్పియర్ ఎంటర్స్ ఇన్ ద బ్లడ్ సర్క్యులేషన్. ఈ ఆంకోస్పియర్ని బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతాయి. ఇట్ ఈస్ క్యారీడ్ ద డిఫరెంట్ టిష్యూస్ ఆఫ్ ది బాడీ. ఇవి డిఫరెంట్ టిష్యూస్గా క్యారీ చేస్తాయి. సిస్టోసిరస్ స్టేజ్ ఇన్ ద మజిల్స్. ద ఆంకోస్పియర్ సెటిల్ మెయిన్ ఇన్ ద మజిల్ టిష్యూ. అంటే మెయిన్గా ఉన్న మజిల్స్ ఉంటాయి, మెయిన్లీ మజిల్ టిష్యూ. ఈ టిష్యూలోని ఆంకోస్మియర్ అనేవి సెటిల్ అవుతాయి. ఇట్ ఈజ్ డెవలప్ ఇన్ ద సిస్టోసిరోసిస్. అవి అంటే ఆ మజిల్లోని సెటిల్ అయ్యి సిస్టోసిరోసిస్ అంటే లార్వా స్టేజ్ని డెవలప్ చేస్తాయి. దిస్ స్టేజ్ ఇస్ ద ఇన్ఫెక్టివ్ ఆఫ్ ది హ్యూమన్స్. దిస్ స్టేజ్ ఇస్ ద ఇన్ఫెక్ట్ ఇన్ ద హ్యూమన్స్. ఇంజెక్టెడ్ ద మ్యాన్. ఇప్పుడు ఇది ఇప్పుడు వరకు అయ్యేది ఎందులోని? పిగ్ అండ్ ద కౌలోని జరిగేది ఇప్పుడు వరకును. ఇప్పుడు ఏది ఇంజెక్టెడ్ ఆఫ్ ది మ్యాన్. మ్యాన్ ఎలా తింటారు? హ్యూమన్ గెట్ ఇన్ఫెక్టెడ్ ద ఈటెన్ అండర్ కుక్ ద పాక్స్ ఆర్ ద బీఫ్ కంటైనింగ్ సిస్టోసిరసిస్. అంటే ఇదేంటి? పచ్చి మాంసం అంటే ఉడకలేని మాంసం అంటే పచ్చి మాంసం ఉంటుందా, అది అనేది హ్యూమన్స్ తింటారు. దీని స్క్రోలెక్స్ ఆఫ్ ది ఎంగేజ్డ్ అండ్ ద అటాచెస్. ఇన్ ది హ్యూమన్స్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఆఫ్ ది స్క్రోలెక్స్ ఎంగేజ్డ్. ఇది మళ్ళీ హ్యూమన్స్ అనేవి తినడం వల్ల స్మాల్ ఇంటెస్టైన్లోకి చేరుతాయి. ఇట్ అటాచ్డ్ టు ద ఇంటెస్టైన్ వాల్. ఈ ఇంటెస్టైన్ వాల్కి అటాచ్ అవుతాయి ఇవి ఎగ్స్ అనేవి. డెవలప్మెంట్ ఇన్ ద అడల్ట్ వామ్. ద అడల్ట్ వామ్ గ్రో ఇన్ ద మ్యాచురేషన్ ఇన్ టు అడల్ట్ టీనియా. ద లైఫ్ సైకిల్ ఈజ్ ద కంప్లీటెడ్. మళ్ళీ సర్క్యులేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది.